ఆమ్, అందరికీ నమస్కారం. ఈ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశం మనందరి జీవితాలను ప్రతిరోజు ప్రతిక్షణం ప్రభావితం చేసే ఒక అద్భుతమైన సంక్లిష్టమైన విషయం. అవును. ఏమాత్రం సమయం వృధా చేయకుండా నేరుగా ఈరోజు మన లక్ష్యమేమిటో చూద్దాం. మనందరం ప్రేమ అనే పదాన్ని రోజులో ఎన్నోసార్లు చాలా తేలికగా వాడేస్తుంటాం కదా. సినిమాల్లో, పాటల్లో, కథల్లో ఎక్కడ చూసినా ఇదే పదం. ఖచ్చితంగా అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కాని ఒకసారి లోతుగా ఆలోచిస్తే అసలు నిజమైన ప్రేమ అంటే ఏమిటి? మనం ఇష్టం, అనురాగం, ప్రేమ అని భ్రమపడుతున్నది నిజంగా ప్రేమేనా? లేక మనం పెట్టుకున్న షరతులతో కూడిన ఒక ముసుగు మాత్రమేనా? అందులో స్వార్థముందా? ఇది చాలా లోతైన ప్రశ్న. అవును. ఈ చిక్కుముడిని ఛేదించడమే ఈ విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యం. ఈరోజు మనం తీసుకోబోయే మూల గ్రంథం శ్రీ విజయానంద గురూజీగారు రచించిన పరమగురు అనే పుస్తకం. ఈయన ఆనందరిషి ఫౌండేషన్ అంటే సహజ ఆనంద యోగ సంస్థకు స్థాపకులు. అంతేకాకుండా విశాఖపట్నంలో బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్గా కూడా పనిచేస్తున్నారు. అంటే ఒక సాధారణ వృత్తిలో ఉంటూనే ఇంతటి ఆధ్యాత్మిక లోతులను వెతికారు అన్నమాట. అవునండి. సరే, దీన్ని కొంచెం వివరంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఒక ఇంజనీరింగ్ నేపథ్యమున్న వ్యక్తి ఆధ్యాత్మికతను, మానసిక విశ్లేషణను ఎలా కలపగలరో ఈ పరమగురు పుస్తకం ద్వారా మనం స్పష్టంగా చూడవచ్చు. ఇది కేవలం పాతకాలపు ఆధ్యాత్మిక విషయాలను వల్లవేసే పుస్తకమేమాత్రం కాదు. మానవ సంబంధాలలోని మనస్తత్వాన్ని, ముఖ్యంగా మనసు పొరల్లో దాగి ఉన్న రోజువారీ నిజాలను చాలా శాస్త్రీయంగా ఒక పద్ధతి ప్రకారం ఆవిష్కరించిన పుస్తకమిది. నిజమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం ఒక కథల పుస్తకం చదివినట్లు చదివితే సరిపోదు. మన గురించి మనం ఆలోచించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కరెక్ట్. ఈ పుస్తకం కవర్ పేజీ చూడగానే నాకొక ఆసక్తికరమైన సందేహం వచ్చింది. ఏంటది? సాధారణంగా ఏ పుస్తకానికైనా ఒక ధర ఉంటుంది కదా, కాని ఈ పుస్తకం వెల అమూల్యమని ముద్రించబడింది. అది ఒక ఎత్తైతే దాని కిందే కేవలం ధ్యానం చేసేవారికి మాత్రమే అని ఒక నియమం పెట్టారు. ఇంగ్లీష్లో స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అనుంటుంది. అవును. మొదట చూసినప్పుడు రచయిత సాధారణ పాఠకులను ముందే దూరం పెడుతున్నారా అనే ఆలోచన నాకొచ్చింది. ఎవరైనా చదువుకోవచ్చు కదా, ప్రత్యేకంగా ధ్యానం చేసేవారికి మాత్రమే అని ఎందుకు నియమం పెట్టాలి? అది దూరం పెట్టడమని నేననుకోను. బహుశా అదొక సూచన అయి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మనం భౌతిక శాస్త్రం చదవాలంటే కనీస గణితం వచ్చుండాలి కదా. అవును, బేసిక్స్ తెలిసి ఉండాలి. అలాగే మనసు గురించి ఇంత లోతుగా చదవాలంటే మనసును స్థిరంగా ఉంచుకునే అలవాటు, అంటే ధ్యానం చేసుండటం అవసరం అని రచయిత భావించుండవచ్చు. ఎందుకంటే ఇందులో చర్చించిన విషయాలు మన అహంకారాన్ని నేరుగా ప్రశ్నిస్తాయి. ఓహో, అంటే ఆ ప్రశ్నలను తట్టుకోవడానికి ఒక రకమైన బ్యాలెన్స్ కావాలంటారు. ఖచ్చితంగా. వాటిని తట్టుకుని అర్థం చేసుకోవడానికి ఒక రకమైన మానసిక పరిపక్వత, అంతర్ముఖ ప్రయాణం అవసరం. అందుకే ఆ నియమం పెట్టారని మనకు అర్థమవుతుంది. అలాగే ఈ పుస్తకం అంకితం ఇచ్చిన నేపథ్యం కూడా చాలా గమనించదగినది. అవును, ఆ విషయం కూడా నేను చూశాను. రచయిత తన 50వ జన్మదినం సందర్భంగా జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా దీన్ని అంకితమిచ్చారు కదా. అవును, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైన కీర్తిశేషులు శ్రీ వివేకానంద మరియు శ్రీమతి సరళాదేవిగార్లకు దీని ఎంతో ప్రేమతో అంకితమిచ్చారు. అంటే జీవితంలో ఒక పరిణతి చెందిన దశకు, ఒక మెచ్యూరిటీకి చేరుకున్నాకే ఈ పుస్తకాన్ని రాశారని దీని ద్వారా తెలుస్తోంది. అది నిజంగా ఒక బాధ్యతాయుతమైన ఆలోచన. ముమ్మాటికి నిజం. ఇకపోతే నన్ను బాగా ఆలోచింపజేసిన మరో విషయం ఈ పుస్తకంలోని విషయ సూచిక, అదే ఇండెక్స్ పేజీ. సాధారణంగా ఇండెక్స్ అంటే ఎలా ఉంటుంది? ఒకటో పేజీ నుంచి చివరి పేజీ వరకు వరుసగా ఒక జాబితాలా ఉంటుంది. అవును, ఒక టేబుల్లాగా. కాని ఇందులో ఒక వింతైన మార్గంలో గీయబడింది. ఒక వృత్తాకారంలో, అంటే ఒక లూప్లాగా డిజైన్ చేశారు. ఈ చిత్రం పైన 55 అనే సంఖ్య ఉంది. దాని కింద సమాధి 12 అని రాసుండి అక్కడ నుండి 0కి చేరుకుంటుంది. అవును, అది చూస్తే కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఆ పక్కనే 51 దగ్గర ప్రేమతో ఈ ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. ప్రేమ నుండి విశ్వాసము, భద్రత, తర్వాత ఆంగ్లంలో నోబడీ అంటే ఎవరూ కాదు అనే స్థితి.
అక్కడ్నుండి బ్రహ్మానందము, జ్ఞానోదయము, బాధ్యత, యమ నియమాలు, సకారాత్మక ఆలోచన అంటూ ఒక వృత్తాకారంలో తిరిగి మళ్లీ సమాధి గుండా సున్నాకి చేరుకునేలా ఈ చిత్రపటముంది. అసలు ఒక పుస్తకం ఇండెక్స్ ఇలా ఒక సర్కిల్లాగా ఉండటం వెనుక ఉద్దేశమేమిటంటారు? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఇండెక్స్ కేవలం పుస్తకంలోని పేజీ నంబర్లను చూపే పట్టిక ఎంతమాత్రం కాదు. అదొక మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచించే అద్భుతమైన మ్యాప్. ఒక మ్యాప్ లాగా పనిచేస్తుందన్నమాట. అవును. సాధారణంగా మనిషి ప్రయాణం ఒక సరళ రేఖలా ఒకచోట మొదలై ఇంకోచోట ముగుస్తుందని మనం అనుకుంటాం. కానీ ఈ వృత్తాకారం ఏం చెప్తోందంటే, మన అంతర్గత ప్రయాణం ఎప్పుడూ ఒక చక్రం లాంటిది. అంటే ఇది ఎప్పటికీ కొనసాగే ప్రక్రియ అని. కరెక్ట్. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రయాణం 51 దగ్గర ప్రేమతో మొదలవుతుంది. ఆ ప్రేమ నుండి ఒక రకమైన విశ్వాసం, భద్రత కలుగుతాయి. అవుతామో అప్పుడు మనలోని అహంకారం కరిగిపోతుంది కదా. అవును. అలా కరిగిపోయి ఐ నోబడీ అంటే నేనెవర్నీ కాదు, నాకెలాంటి గుర్తింపు అవసరం లేదు అనే స్థితికి చేరుకుంటాం. అంటే ఆ నోబడీ అనే స్థితికి చేరుకున్నాకే అసలైన ఆనందం, అదే బ్రహ్మానందం మొదలవుతుందన్నమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత జ్ఞానోదయం, దానివల్ల వచ్చే బాధ్యత, మనమీద మనకుండే నియంత్రణ అంటే యమ నియమాలు, సానుకూల ఆలోచన, ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. చివరకు మనిషిని ఆ సమాధి స్థితికి తీసుకువెళ్తాయన్నమాట. అవును. ఆ సమాధి అనేది సున్నాతో సమానం అని ఈ ఇండెక్స్ చెప్తోంది. ఈ ఆలోచన చాలా ప్రయోగాత్మకంగా ఉంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగుంది. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం పేరు సత్యము వేరొక కోణంలో ప్రేమ. ఈ అధ్యాయంలో రచయిత నేరుగా ఒక సవాలు విసురుతారు. అవును. ఈ లోకంలో ఒక మనిషి ఎవరిని అత్యంత ఎక్కువగా ఇష్టపడతాడు? ఆ ఇష్టం వెనుక ఉన్నది నిజంగా ప్రేమేనా? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎందుకంతగా నచ్చుతాడు అని సూటిగా ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం కూడా వారే చెబుతూ, ఒక వ్యక్తి మనకు ఎందుకు నచ్చుతాడు అంటే సరిగ్గా మనకు నచ్చినట్లుగా ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టే అని నిర్మోహమాటంగా చెబుతారు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా దీంట్లో ఎంతో వాస్తవముంది. అక్షరాలా వాస్తవం. మనం ప్రేమ అనే ముసుగులో ఎంత సూక్ష్మమైన స్వార్థాన్ని దాచుకుంటామో రచయిత ఇక్కడ వివరిస్తున్నారు. మన ఇష్టాయిష్టాలను ఎదుటి వ్యక్తి మీద షరతులుగా అంటే కండిషన్స్గా ఎలా రుద్దుతామో చెప్పడానికి పుస్తకంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అది మనందరి ఇళ్లల్లో రోజూ జరిగే సంఘటన. అవును. బంగాళదుంప కూర మరియు కాకరకాయ కూర ఉదాహరణ. ఇది పైకి చాలా సరదాగా అనిపించినా దీని వెనక ఒక బలమైన మానసిక విశ్లేషణ ఉంది. ఈ ఉదాహరణను మనం ఒకసారి విడమర్చి చూద్దాం. ఒక భర్తకు నీలం రంగు చీర అన్నా, బంగాళదుంప కూర అన్నా ప్రాణం అనుకుందాం. సరే. అదే ఆకుపచ్చ రంగు అన్నా, కాకరకాయ కూర అన్నా విపరీతమైన చిరాకు. ఇప్పుడు ఒకరోజు తన భార్య తన ఇష్టప్రకారం నీలం చీర కట్టుకుని తనకు అత్యంత ఇష్టమైన బంగాళదుంప కూర వండిపెడితే ఆమెపై అతనికి రాగం పెరుగుతుంది. ఆ రాగమంటే విపరీతమే అమరాగం లేదా అటాచ్మెంట్. కరెక్ట్. అదే భార్య తనకు నచ్చినట్లుగా ఆకుపచ్చ చీర కట్టుకుని, బహుశా ఆమె ఆరోగ్యానికి మంచిదని కాకరకాయ కూర వండిపెడితే అతనికి ఆమెపై వెంటనే ద్వేషమొస్తుంది. అంతే కదా. ఇళ్లల్లో కాకరకాయ కూర వల్ల ఎన్ని చిన్నపాటి యుద్ధాలు జరుగుతాయో మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. భర్తకు భార్య మీద ఉన్నది ప్రేమ, లేక తన ఇష్టాలైన నీలం రంగు బంగాళదుంప కూర మీద ఉన్న ప్రేమ? ఇది అద్భుతమైన ప్రశ్న. దీనికి ప్రతిగా ఆలోచిస్తే భార్య వైపు నుండి కూడా ఇలాగే ఉంటుంది కదా. భర్త ఆకుపచ్చ రంగు షర్టు వేసుకోవాలని ఆమె ఆశిస్తుంది. అతను ఆ షర్టు వేసుకుంటే ఆమెకు అతలిపై రాగం పెరుగుతుంది. వేసుకోకపోతే ద్వేషమొస్తుంది. ఇక్కడ జరుగుతున్నదేంటంటే ఇద్దరూ తమ తమ ఇష్టాలను ఒకరిపై ఒకరు కనపడని షరతులుగా పెట్టుకుంటున్నారు. నువ్వు నా ఇష్టప్రకారం ఉంటేనే నిన్ను ప్రేమిస్తానని షరతు ఇది. భర్తేమో భార్య తనిష్టప్రకారం నడుచుకోవాలంటాడు, భార్య ఏమో భర్త తనకి నచ్చినట్లు మారాలంటుంది. ఎవరికీ వాళ్ళదే పట్టు. ఇలా ఒకరి ఇష్టాలను మరొకరు అంగీకరించకపోవడానికి ప్రధాన అడ్డంకి ఎవరికి వారు పెంచుకున్న అహంకారం, అదే ఈగో అని పుస్తకం చాలా స్పష్టంగా వివరిస్తోంది. నా ఇష్టం ప్రకారమే జరగాలి అనే ఈ అహంకారమే అన్ని మానవ సంబంధాల సమస్యలకు మూలం. అంటే దీనర్థం ఏమిటంటారు? ఒకవేళ ఒక మనిషి ఎవర్నైనా ఇష్టపడుతున్నాడు అంటే అది ఆ వ్యక్తుల సహజత్వాన్ని ఇష్టపడటం కాదా? ఆ వ్యక్తుల్లో కేవలం తమకు నచ్చిన లక్షణాలను, తమ అంచనాలకు సరిపోయే గుణాలను మాత్రమే ఇష్టపడటం అని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా అదే కదా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ రాగం, ద్వేషం అనేవి మనలో ఎలా పనిచేస్తాయి? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే
ఈ రాగద్వేషాల అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి రచయిత చెప్పిన 100 రూపాయల నోటు ఉదాహరణ గురించి మనం మాట్లాడుకోవాలి. 100 రూపాయల నోటు ఉదాహరణ అదేంటి? రాగమంటే అనురాగం లేదా విపరీతమైన ఇష్టం, మరియు ద్వేషమంటే కోపం లేదా అసహ్యం. ఇవి రెండూ కూడా ఒకే 100 రూపాయల నోటికి ఉండే రెండు ముఖాల లాంటివి. ఒక నోటికి రెండు వైపులా ముద్రణ అంటే ప్రింట్ ఉంటేనే దానికి విలువ ఉంటుంది కదా. అవును, ఒకవైపు మాత్రమే ముద్రించి ఉంటే ఆ నోటు మార్కెట్లో చెల్లదు, ఎవరూ తీసుకోరు. సరిగా అలాగే ఎక్కడైతే రాగముంటుందో ఖచ్చితంగా అక్కడే ద్వేషం కూడా పొంచి ఉంటుంది. ఇవి రెండూ వేరువేరు కాదు. రెండు చేతులు పట్టుకుని చెట్టాపట్టాలేసుకుని ఒకేసారి ప్రయాణిస్తూ ఉంటాయి అని గురూజీ వివరించారు. వామ్మో! అంటే ఇష్టమున్న చోటే ఖచ్చితంగా కోపం కూడా ఉంటుందన్నమాట. అవును, ఈ రెండింటికీ ప్రాణం పోసే మూల కారణం ఒకటే, అదే ఆశించడం. అంటే ఎక్స్పెక్టేషన్స్. మనం ఆశించినట్లుగా అవతలి వ్యక్తి నడుచుకుంటే ఎంత వేగంగా రాగం పెరుగుతుందో, ఆశించింది జరగకపోతే అంతే వేగంగా ద్వేషం పుట్టుకొస్తుంది. అది చాలా భయంకరమైన నిజం. ఒకరి నుండి మనం ఎంత ఎక్కువగా ఆశిస్తామో మనం అంత పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే. పుస్తకంలో దీని గురించి ఒక గొప్ప పరిశీలన కూడా ఉంది కదా. అవును, 99% రాగం గురించి. అదే, ఒక వ్యక్తి పట్ల మనం 99% విపరీతమైన ఇష్టం లేదా రాగం పెంచుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ రోజైతే ఆ వ్యక్తి మన అంచనాలను అందుకోలేకపోతాడో, ఏదైనా చిన్న తప్పు చేస్తాడో, అప్పుడు క్షణాల్లో ఆ 99% రాగం కాస్త 99% ద్వేషంగా మారిపోతుంది. ఒక్క క్షణంలో మారిపోతుంది. నిన్నటి వరకు ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న వాళ్లే ఈరోజు బద్ధశత్రువులుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోలేని స్థాయికి మారిపోవడానికి కారణం ఈ అంచనాలే అని పుస్తకం చెబుతోంది. అవును, అందుకే రచయిత మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కొన్ని జంటలను మనం చూస్తుంటాం గదా, ఎప్పుడూ చిన్న చిన్న విషయాలకే గిల్లికజ్జాలు పడుతూ దెబ్బలాడుకునే భార్యాభర్తలు చాలామంది జీవితాంతం కలిసే ఉంటారు. అవును, నేను చాలామందిని చూశానలా. రోజు పొట్లాడుకుంటారు గాని విడిపోరు. దానికి కారణమేంటంటే వారి మధ్య ఉండే రాగద్వేషాల శాతం చాలా చిన్నది. కొంచెం రాగం, కొంచెం ద్వేషం. బహుశా ఒక 10% నుండి 20% మధ్యలో ఉంటుంది. కాబట్టి వారు సులభంగా సర్దుకోగలరు. కాని ఈ రాగద్వేషాలు ఎప్పుడూ కూడా 1% నుండి 99% మధ్య ఒక ఉయ్యాలలాగా అటూ ఇటూ ఊగుతూ ఉంటాయి. అదొక పెండ్యులంలాగా ఊగుతూనే ఉంటుందన్నమాట. అవును, ఈ శాతాల మాయలో ఉన్నంతవరకు, ఈ ఉయ్యలా ఊగుతున్నంతవరకు ఒక మనిషి నిజమైన ప్రేమను ఎన్నటికీ అనుభవించలేడు. ఇది వింటుంటే ప్రతి మనిషికి ఒక సందేహం రావటం సహజం. బంధాలు అనగానే అంచనాలు ఉండటం మానవ సహజం కదా. మనం మన వాళ్లను ఇష్టపడతాం, వాళ్ల నుండి కొన్ని ఆశిస్తాం. అసలు ఎటువంటి అంచనాలు లేని అసలైన ప్రేమంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదా? ఎప్పుడూ ఈ రాగద్వేషాల ఉయ్యాలలోనే పడికొట్టుకోవాల్సిందేనా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అసలు ప్రేమ అంటే ఏమిటో నిర్వచించడానికి గురూజీ పుస్తకంలో అత్యంత స్వచ్ఛమైన శక్తివంతమైన సత్యాన్ని వెల్లడించారు. ఏం చెప్పారు? నువ్వు నీ ఇష్టప్రకారం జీవించు, నేను నా ఇష్టప్రకారం జీవిస్తాను. నీ నుండి నేను దేనినీ ఆశించను, నా నుండి నువ్వు దేనినీ ఆశించవద్దు. ఇద్దరం కలిసి ఎవరి వ్యక్తిత్వాన్ని వారు కాపాడుకుంటూనే ఒకరిపై ఒకరు షరతులు విధించుకోకుండా జీవితకాలం జీవిద్దాం. ఇదే నిజమైన ప్రేమ అని ఆయన స్పష్టం చేశారు. వినడానికి చాలా బావుంది. ఎవరి స్వేచ్ఛ వాళ్లకుంటుందన్నమాట. ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిని వారి సహజత్వంతో ఎటువంటి కండిషన్స్ లేకుండా పూర్తిగా అంగీకరిస్తామో అప్పుడే అక్కడ పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. ఈ రోజుల్లో మనం అన్కండిషనల్ లవ్ అని ఇంగ్లీష్లో ఒక పదాన్ని వాడుతుంటాం. అవును, చాలా వింటుంటాం ఈ పదాన్ని. కాని పుస్తకం ప్రకారం ప్రేమలో అన్కండిషనల్ అని ప్రత్యేకంగా వేరే పదం వాడనవసరం లేదు. ఎందుకంటే అసలు ప్రేమ అంటేనే షరతులు లేనిది. దానికి కండిషన్స్ తోడైతే అది కేవలం రాగం లేదా అటాచ్మెంట్ అవుతుంది కానీ ఎప్పటికీ ప్రేమ అనిపించుకోదు. ఈ పాయింట్ మరింత స్పష్టంగా అర్థం కావడానికి మనం పిల్లల పెంపకాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చనుకుంటా. అవును, ఇది మంచి ఉదాహరణ. పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారి పట్ల మనకుండేది నిజమైన ప్రేమ. అప్పుడు వాళ్లు పాలు ఒలకబోసినా, వస్తువులు పగలకొట్టినా మనమేమీ ఆశించము, కోప్పడము కదా. వాళ్లు కేవలం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం. అవును, అప్పుడు మనకు వారిపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కానీ అవే పిల్లలు కొంచెం పెద్దయ్యాక, ఒక 15 ఏళ్లు వచ్చాక, నా పిల్లాడు ఇలాగే చదవాలి, నా మాట మాత్రమే వినాలి, నేను చెప్పిన వృత్తినే ఎంచుకోవాలి అని వారి నుండి రకరకాల అంచనాలు పెట్టుకోవడం మొదలుపెడతాం. కండిషన్ స్టార్ట్ అవుతాయి.
అప్పుడు ఒకప్పుడున్న ఆ స్వచ్ఛమైన ప్రేమ కాస్త మెల్లగా రాగంగా మారిపోతుంది. వారు మనం చెప్పినట్లు వినకపోతే వెంటనే ద్వేషమొస్తుంది. నా మాట వినట్లేదు కదా అని కోపం వచ్చేస్తుంది. సరిగ్గా చెప్పారు. మనం ప్రతి సంబంధంలోనూ తెలియకుండానే ఈ తప్పు చేస్తుంటాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు రాగద్వేషాలు ఎప్పుడూ శాతాలలో ఉంటాయి, అంటే పర్సెంటేజెస్లో. అవి అంచనాలకు దగ్గట్టుగా పెరుగుతూ తగ్గుతూ ఒక ఉయ్యాలలా ఊగుతూ ఉంటాయి. మొత్తం పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాకు ఇది కావాలి అని ఆశించడం లేదు కాబట్టి నాకు ఇది దక్కలేదు అని నిరాశపట్టం అనేదే ఉండదు. అంటే ఎప్పుడైతే ఒక మనిషి ఈ రాగద్వేషాల ఉయ్యాలను ఆపేసి ఎలాంటి అంచనాలు లేకుండా ఎదుటివారిని ప్రేమిస్తాడో అప్పుడు ఆ మనిషి మనస్సులో ఎలాంటి అలజమే ఉండదు. ఒక ప్రశాంతమైన సమతుల్యత ఏర్పడుతుంది. కరెక్ట్. దాన్నే బ్యాలెన్స్ అంటారు. ఈ పుస్తకంలో మనం మొదట్లో చెప్పుకున్న సమాధి స్థితి గురించి ఇక్కడే ఒక అద్భుతమైన ముడివేశారు కదా. సమాధి అంటే ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. సమాధి అంటే ఒక సమతుల్యత. అవును, ఖచ్చితంగా. అదే ఈ పుస్తకమిస్తున్న మహత్తరమైన ముగింపు. మనసులో ఎలాంటి అంచనాలు అలజడ్లు లేని స్వచ్ఛమైన ప్రేమస్థితే సమాధిస్థితి అని గురూజీ వివరించారు. అంటే 100% ఎటువంటి అంచనాలు లేని ప్రేమ మరియు సమాధి వేరువేరు కాదు, రెండూ ఒకటే. అబ్బా, ఇది వింటుంటేనే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎవరైతే రాగద్వేషాలకు అతీతంగా అహంకారాన్ని వదిలేసి మనుషులను ఉన్నదున్నట్లుగా అంగీకరిస్తారో వారి మనసు సున్నాకు చేరుకుంటుంది. ఇందాక ఇండెక్స్ పేజీలో చెప్పుకున్నాం కదా, సమాధి నుండి మళ్ళీ సున్నాకి ప్రయాణమని. ఈ సున్నా అంటే శూన్యం కాదు, అది పరిపూర్ణమైన ప్రశాంతత. కానీ రోజువారీ జీవితంలో ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అంటారు? అదే ఇక్కడ అసలైన సవాలు. ప్రతిరోజూ ఎన్నో సమస్యలు, ఘర్షణలు ఉండే ఈ దైనందిన జీవితంలో ఈ సమాధి స్థితిలో నిరంతరం జీవించడం అంత సులభం కాదు కదా. మన మనసు మళ్ళీ మళ్ళీ అంచనాల వైపు లాగుతూనే ఉంటుంది. అందుకే ఈ అత్యున్నత స్థితికి చేరుకోవడానికి మరియు ఆ స్థితిలో నిలకడగా ఉండటానికి ఒక పరమగురువు యొక్క మార్గదర్శకత్వం ఎంతో అవసరం అని రచయిత స్పష్టం చేశారు. నిజమే. ఒక చిన్న బంగాళదుంప కూర, కాకరకాయ ఉదాహరణతో మొదలుపెట్టి మనిషి మనస్సులోని రాగద్వేషాలను విడమర్చి చివైకి అది సమాధిస్థితికి ఎలా చేరుకుంటుందో ఈ పరమగురు పుస్తకం చేసిన ప్రయాణం నిజంగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సంబంధాలలో అహంకారం ఎంత ప్రమాదకరమో, అంచనాలు ఎలా మన శాంతిని నాశనం చేస్తాయో చాలా లోతుగా అర్థం చేసుకోవచ్చు. అవును, అంచనాలే మనలోని రాగద్వేషాలకు ఇంధనం లాంటివి. ఆ ఇంధనాన్ని ఆపేసినప్పుడే మనం నిజమైన ప్రేమను ఆస్వాదించగలం, స్థిరమైన మనశ్శాంతితో జీవించగలం అనేదే ఈ అధ్యాయం యొక్క ప్రధాన సారాంశం. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఈ మూల గ్రంథాన్ని ఆధారం చేసుకుని వినేవాళ్లందరి మెదళ్లకు పదునుపెట్టే ఒక కొత్త ఆలోచనను ఇక్కడ వదిలివెళ్దాం. ఒక క్షణం తీరిక చేసుకుని ఈ ప్రశ్నను ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా. ఏంటా ప్రశ్న? మనం నిజంగా మన జీవితంలోని వ్యక్తులను ప్రేమిస్తున్నామా? లేక మన ఇష్టాయిష్టాలను, మన షరతులను ప్రేమిస్తూ ఎదుటి వ్యక్తులను కేవలం మన ఆనందాన్ని ప్రతిబింబించే ఒక అద్దంలా మాత్రమే వాడుకుంటున్నామా? బంధాలలో గొడవలు వచ్చినప్పుడు మనం వదిలించుకోవాల్సింది మన జీవితంలోని మనుషులనా, లేక ఆ మనుషుల మీద మనం పెట్టుకున్న అంచనాలనా? ఈ ఆసక్తికరమైన మరియు లోతైన అన్వేషణకు ఇక్కడితో ముగింపు పలుకుదాం. నమస్కారం.